మై డియర్ కేఆర్సీ చార్మీ ఫ్రెండ్స్, మీ కేఆర్సీహెచ్ విజయనగరం నుంచి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చక్కగా ఫాలో అవ్వండి. ఇప్పుడే కొత్తగా ఏజెన్సీ తీసుకొని లేదా బిజినెస్ చేయడానికి సతమతం అవుతున్నా, మొహమాట పడుతున్నా ఇలాంటి ఏజెంట్స్కి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో ఎల్ఐసి పాలసీ వర్కింగ్ స్ట్రాటజీ ఫర్ మాసివ్ ఫీల్డ్ రిజల్ట్స్. మరి మన సొసైటీలో పూర్ పీపుల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ ఉండేవాళ్ళు, మీడియం మరి ఒక మిడిల్ సైజుల పీపుల్, వీళ్ళే మోర్ దెన్ 80% ఉంటారు కదా. ఇలాంటి వ్యక్తులు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ చక్కగా ఎలా చెప్పాలనేదే ఈ వీడియో తాలూకు ఉద్దేశం. సో మనం కంటిన్యూ అయిపోదాం. మై డియర్ ఫ్రెండ్స్, పూర్ పీపుల్ అనగానే మరి చిన్న చిన్న వ్యాపారస్తులు, రైతులు, కూలీలు, కార్మికులు, అలాగే చిన్న వృత్తులు చేసుకుంటున్న ఆటో డ్రైవర్సు, లారీ డ్రైవర్సు, అలాగే చిన్న చిన్న ఆదాయాలు గల నీళ్ళు, పాలు ఇలాంటి పనులు చేసుకుంటున్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా సొసైటీలో చాలా ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకి ఈపాటికే గవర్నమెంట్ పరంగా స్కీమ్స్ కూడా ఉంటాయి. అయినా సరే వీళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ సేవింగ్ని చేసుకొని యాటిట్యూడ్ ఉండేటప్పుడు వీళ్ళలో కూడా పొదుపు అవసరం ఉంటుంది, వీళ్ళలో కూడా ఇన్సూరెన్స్ అవసరం ఉంటుంది, వీళ్ళలో కూడా పిల్లల మీద, కుటుంబం మీద, భవిష్యత్తు మీద ఆశలు ఉంటాయి. ఇలాంటి వ్యక్తులకి ఎలా ఇన్సూరెన్స్ చెప్పాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే నెలకి 500 రూపాయలు కట్టగల వ్యక్తుల్ని మనం చాయిస్గా తీసుకోవాలి. ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇందులో ఇటీవలే ఎల్ఐసిలో వచ్చిన జన సురక్ష అనే ఒక అద్భుతమైన పాలసీ నెలకు 500 కట్టగలిగినట్టయితే 1 లక్ష రూపాయలకి ఇన్సూరెన్స్కి ఎల్ఐసిలో బాండ్ ఇస్తారు. యాక్సిడెంట్ రిస్క్ కవరేజ్ 2 లక్షలు కూడా ఉంటుంది. అందులో ADDB అంటే యాక్సిడెంట్ డిజబిలిటీ బెనిఫిట్ కింద కూడా రైడరు ఉంటుంది. ఇందులో ఫైనల్గా వాళ్ళు మెచ్యూరిటీ 15 సంవత్సరాలు కడతారు. 20 సంవత్సరాలు పూర్తయినాక 1,46,000 రూపాయలు 100% గ్యారంటీ పద్ధతిలో ఈ పాలసీ గ్యారంటీ ఎడిషన్ పాలసీ. ప్రీమియం మీద వాళ్ళకి గ్యారంటీ ఇస్తూ కూడా ఈ పాలసీ జారీ చేయబడుతుంది. ఇందులో మనం మాట్లాడిన ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ, యాక్సిడెంట్ కవరేజ్ కానీ, లేదంటే ఇప్పుడు మెచ్యూరిటీ 1,46,000 విషయం కానీ 100% అదే అమౌంట్ వచ్చి తీరుతుంది. సో అద్భుతమైన పాలసీ కదా. సో కాబట్టి మనం చిన్న చిన్న అమౌంట్స్ కట్టగలిగే నెలకు 500, 3 నెలలకి 1,500, 6 నెలలకి 3,000, సంవత్సరానికి 6,000 కట్టగలిగే ఇటువంటి వ్యక్తులకి ఈ అద్భుతమైన ఒక పాలసీ ఉంది. ఈ పాలసీ ద్వారా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కల్పించాలని సదుద్దేశం ఏదైతే ఎల్ఐసికి ఉందో, సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా, ప్రతి ఒక్కరి పాకెట్లో కూడా ఎల్ఐసి పాలసీ ఉండాలి అనే కాన్సెప్ట్ ఏదో ఉందో, మీరు కూడా ఇది సమాజ సేవ దృష్టి పెట్టుకొని మీ చుట్టూ ఉన్న సమాజం ప్రతి ఒక్కరిని ఇన్సూరెన్స్ ద్వారా ప్రొటెక్షన్ చేయాలనే ఉద్దేశం మీద కావచ్చు, ఒక క్లబ్ మెంబర్ కావాలని కావచ్చు, లేదంటే కాంపిటీషన్స్ దృష్టిలో కావచ్చు, మరి సమాజంలో గొప్ప బాధ్యతను మీరు ఇటువంటి చిన్న సన్నకారు వ్యక్తులందరూ కూడా మీరు నెలకు 500 కట్టగల వ్యక్తులందరినీ కూడా మీరు తప్పనిసరిగా మీరు బిజినెస్ చేయాలి. సో ఎక్కడైనా ద్వాకా గ్రూప్స్ కానీ, చెరువు పనులు చేస్తున్న గ్రూప్స్ కానీ, ఎక్కడైతే ఈ తలక కార్మికులందరూ కలిసి ఉంటున్న గ్రూప్స్ దగ్గర కానీ మీరు వెళ్ళి ఈ పాలసీ కోసం ప్రచారం చేసి అద్భుతమైన భరోసా ఇవ్వాలి. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో మీరు చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, చాలా బాగా చెప్పగలరు. మీరు చేస్తున్న సర్వీస్ని కానీ, ఈ పాలసీ తలకు ప్రయోజనాలు కానీ చెప్పి మీరు చేయండి. ఈ పాలసీలో మరొక అడ్వాంటేజ్ ఏంటండి, ఆటో కవర్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇటువంటి వ్యక్తులకి మీరు ఆర్థిక భరోసా ఇవ్వాలి. తప్పనిసరిగా పర్వాలేదని భరోసాలు ఎల్ఐసి ఇస్తుంది. 5 ఏళ్ళు మినిమం కట్టిన తర్వాత ఏదైనా కారణం వల్ల ఒక 2 సంవత్సరాల పాటు ప్రీమియం కట్టలేకపోయినా కూడా పాలసీ అమల్లో ఉంటుందనే విషయాన్ని చెప్పి ఈ జన సురక్ష పాలసీని తప్పనిసరిగా అమ్మండి ఫ్రెండ్స్. క్లియర్? నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీడియం పీపుల్ కోసం మనం మాట్లాడుతాం. వీళ్ళు కూడా ఇప్పుడు మనం ముందు మాట్లాడిన సెగ్మెంట్లోనే మరి కొద్దిగా స్తోమత కలిగి, మరి కొద్దిగా మంచి ఆలోచన కలిగి, ఫ్యూచర్ మీద మంచి అవగాహన కలిగి, డబ్బులు దాచుకుంటే భవిష్యత్తులో మంచిదని, ఎల్ఐసి సావరీన్ గ్యారెంటీ ఉంది కాబట్టి ఇది పూర్తిగా గవర్నమెంట్ సంస్థ, ఈ సంస్థలో డబ్బు కట్టుకుంటే రేపు పొద్దున ఖచ్చితంగా మన కుటుంబానికి ఒక ఆసరాగా ఉంటుందని ఈపాటిగా కొద్దిగా ఎవేరే ఉన్న పీపుల్ అని అర్థం. ఇలాంటి వ్యక్తులు మినిమం 1,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు కట్టగలిగినట్టయితే ఇందులో కూడా 15 సంవత్సరాలు కట్టాలి. 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 4 లక్షల రూపాయల పైన అమౌంట్ మెచ్యూరిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎల్ఐసిలో జీవన్ లాభ అనే పేరు మీద ఈ పాలసీని మీరు చూడొచ్చు. సో ఇందులో కూడా నార్మల్ ఇన్సూరెన్స్ కవరేజ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్, ADDB అంటే యాక్సిడెంట్ డిజబిలిటీ రైడరు ఇవన్నీ ఉంటుంది. సో ఇది కూడా అద్భుతమైన మరి ఎల్ఐసిలోనే అత్యంత ప్రచారం కలిగి అత్యంత ఫేమస్ అయిన పాలసీ ఏదైనా ఉందంటే, తక్కువ డబ్బులతో ఎక్కువ లాభం కావాలని ఏదైనా కోరిక ఉన్న వ్యక్తులకైతే మనం జీవన్ లాభ పాలసీని 1,000 రూపాయలు ఆ పైన కట్టగలిగినట్టయితే అద్భుతమైన పాలసీ కింద దీన్ని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే
మరి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ఫ్రెండ్స్. మరి వెరీ స్పెషల్ మహిళా స్పెషల్ ఫ్రెండ్స్. ఇటీవల మహిళల కోసమే ప్రత్యేకించి ఎల్ఐసి డిజైన్ చేసింది అద్భుతమైన పాలసీ. అయితే ఈ పాలసీలో సంవత్సరానికి అయితే 36,000, నెలకైతే 3,000 చెప్పిన వాళ్ళు 15 సంవత్సరాలు కట్టగలగాలి. 25 సంవత్సరాల ఫైనల్ మెచ్యూరిటీ వస్తుంది. కానీ పాలసీ ప్రారంభించినప్పటి నుంచే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మనీ బ్యాక్ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. 15,000 చెప్పిన 12 సార్లు వస్తుంది 25 సంవత్సరాల టైంలో. ఈ పాలసీలో 15 సంవత్సరాలు కడతాడు, నెలకు 3,000 చెప్పిన. కానీ ఆ లేడీ ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 15,000 చెప్పిన మరి అదొక 1,80,000 వస్తుంది. ఫైనల్ అమౌంట్ 25 సంవత్సరం నాడు 8,38,000 వస్తుంది. ఈ మధ్యలో వచ్చిన 1,80,000 కూడా తిరిగి వాళ్ళు రీఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. పోనీ వచ్చిన 1,80,000ని ఫైనల్కి వస్తున్న 8,38,000 కలుపుకుంటే 10,18,000 వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రకంగా 100% గ్యారంటీ అనమాట. మనం మాట్లాడుతున్న ఈ పాలసీలన్నీ కూడా 100% గ్యారంటీ. దీన్నే మరికొద్ది సింపుల్గా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, వర్కింగ్ ఒక స్ట్రాటజీ పరంగా ఈ పూర్ పీపుల్కి, మీడియం పీపుల్కి మనం ఎలా కన్విన్స్ చేయాలంటే నెలకు 500 కట్టగలిగే వ్యక్తుల్ని మనం 20 సంవత్సరాల టైము 15 సంవత్సరాలు కట్టాలి. మీకు 1,40,000 రూపాయలు గ్యారంటీ పద్ధతులు ఎల్ఐసి నుంచి వస్తుంది. అన్ని రకాల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. ఆటో కవర్ సిస్టమ్ కూడా ఉంది. సో మరొకసారి గుర్తు చేస్తున్నాను మీకు, ఆటో కవర్ అంటే 5 ఏళ్ళు కట్టినాక మరొక 2 సంవత్సరాలు కట్టకపోయినా పాలసీ అమల్లో ఉంటుంది. ఇది ఫస్ట్ స్ట్రాటజీ. సెకండ్ స్ట్రాటజీ, కొద్దిగా 1,000 రూపాయలు కట్టగలిగే వాళ్ళకి జీవన్ లాభ్ పాలసీ అని 15 సంవత్సరాలు కట్టండి. 21 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము 4 లక్షల పైన మీకు డబ్బులు ఇస్తాము. ఎక్సలెంట్ అండి. ఇంకా మహిళా స్పెషల్ పాలసీ, ఇందులో 20 సంవత్సరాల పాలసీ, 15 సంవత్సరాలు మాత్రం కట్టండి, నెలకు 3,000 అవుతుంది. మీకు 2వ సంవత్సరం నుంచే పాలసీ ప్రారంభించిన 2వ సంవత్సరం నుంచే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి 15,000 చెప్పిన 1,80,000 వస్తుంది. లేడీస్ అనగానే సేవింగ్ యాటిట్యూడ్ వాళ్ళు డబ్బులు జాగ్రత్త పెట్టుకోగలరు. ఇలాంటి వ్యక్తులకి డిపాజిట్స్ని కూడా ఎంకరేజ్ చేసినా కూడా వచ్చిన డబ్బు డిపాజిట్ చేసుకుని కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది. అయితే మనం ఎల్ఐసి పరంగా ఇస్తున్న అమౌంట్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మెచ్యూరిటీ నాడు అంటే 25వ సంవత్సరం నాడు 8,38,000 రూపాయలు గ్యారంటీ పద్ధతిలోను, మధ్యలో మనీ బ్యాక్స్ కూడా 1,80,000 కూడా కలుపుకుంటే 10,18,000 వచ్చినట్టు అవుతుంది. అయితే మీరు ఈ విషయాన్ని ఒక్క 2 రోజుల్లో ఈ స్ట్రాటజీని మీరు నేర్చుకొని కేవలం 2 రోజుల్లో 10 మందిని, రోజుకు 5 చెప్పిన 10 మందిని వ్యక్తిగతంగా పర్సనల్గా కలిసి వాళ్ళకి అవకాశాన్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మీరు మహిళా పాలసీ, మహిళలు అయితే మహిళా పాలసీ కింద, అలాగే వాళ్ళ మిడిల్ ఏజ్ లేకపోతే పూర్ పర్సన్స్ అయితే మరి పైన మనం అనుకున్నట్టుగా చెప్పినట్టయితే అద్భుతమైన మీరు రాని పని రాణించగలరు ఫ్రెండ్స్. సో ఛాలెంజ్ తప్పనిసరిగా మీరు ఈ తలకు ప్రయత్నం చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, మరి నేను మీ కేఆర్సీ మోహన్ రావుగా, కేఆర్సీ చార్మిగా ఇప్పటికప్పుడు ఇలాంటి మెలకువలు, ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో మీరు రండి, మన ఆఫీస్లో కలిసి మాట్లాడుకుందాం. మీరు రాలేని పరిస్థితి అయితే చెప్పండి, మనం కలిసి కూర్చొని మీకు నచ్చిన ప్లేస్లో కూర్చొని మాట్లాడదాం. తప్పనిసరిగా దంపతులుగా మీ ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ బిజినెస్ని షేర్ చేసుకుంటూ, కమ్యూనికేషన్స్ పెంచుకుంటూ, సర్వీస్ కూడా అందిస్తూ, ఫోన్స్ రిమైండర్స్ ఇస్తూ చక్కనైన వ్యాపారాన్ని కొనసాగించండి. ఇటువంటి మెలకువలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేర్పుతూ మిమ్మల్ని ముందుంచి ఒక గొప్ప వ్యక్తులుగా, గొప్ప శక్తిమంతులుగా, గొప్ప బుద్ధిమంతులుగా, గొప్ప క్లబ్ మెంబర్గా ఎదిగించాలనేది నా తలకు సదుద్దేశం. మరొకసారి మీ అందరికీ ఈ ప్రయత్నాన్ని అయితే కొనసాగించమని అభ్యర్థిస్తూ, సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఈరోజు నిర్ణయించుకొని నెక్స్ట్ 2 డేస్ వర్క్ చేయడాన్ని సీరియస్గా తీసుకొని ఈ నెక్స్ట్ కాంపిటీషన్స్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ అద్భుతమైన రాణింపుతో రాణించి మీకంటూ ప్రత్యేక స్థానాన్ని పెంచుకోవాలని అభిలషిస్తూ, గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.